T20 ప్రపంచ కప్ 2026కి రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 7న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో పుట్టి క్రికెట్ ప్రపంచ యుద్ధానికి భారత జట్టును సెలెక్టర్లు కాసేపట్లో ప్రకటించనున్నారు. జట్టును ఇప్పుడే ప్రకటిస్తున్నప్పటికీ టోర్నీ మొదలయ్యే రోజు వరకు మార్పులు చేసే అవకాశం ఉంది. T20 ప్రపంచ కప్కు ముందు జనవరిలో స్వదేశంలోనే న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా సెలెక్టర్లు జట్లను ప్రకటించనున్నారు. అలాగే కివీస్తో T20 సిరీస్లో తలపడే జట్టునే ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ బ్యాటర్లుగా కొనసాగుతారు. జితేష్ ను తొలి ప్రాధాన్య వికెట్ కీపర్ గా ఎంపిక చేయనున్నారు. యథావిధిగా సంజు శాంసన్ రెండో వికెట్ కీపర్ గా ఉంటాడు. హార్దిక్, దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్లుగా జట్టులో ఉండనున్నారు. బుమ్రా, హర్షదీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా కొనసాగుతారు. ఇక యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, పరాగ్, రింకు సింగ్, ప్రసిద్ధ కృష్ణులకు స్టాండ్ బైలుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న గిల్ పై వేటు వేసే యశస్వి జైస్వాల్ ను గానీ, ఇషాన్ కిషన్ ను గానీ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో హీరోయిన్ ఆమని చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువా కప్పి ఆమెను బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ సభ్యత్వం అందజేశారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోడీ చేస్తున్న మంచి పనులను గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును భారత ప్రధాని తీసుకొచ్చారని ఆమెని వివరించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇటీవల నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు, కాశ్మీర్ది కానీ మీకు అందరికి చెప్పాల్సిన అవసరం అయినా నేను చెప్తున్నాను. అంటే ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు, మా దేశానికి చేస్తున్నారు. మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మన మోదీ గారు, ఆయన అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ, ఆయన చేసిన ఒక సింధూర్ అని ఒక మిషన్, దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అవన్నిటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని, స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. రేపు తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమర సంఘం పూరించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై మాజీ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని విమర్శిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన పైన కేసీఆర్ దృష్టి సారించినట్లు సమాచారం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్కు రానుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రేపు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు.
తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై మాజీ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని విమర్శిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనపైన కేసీఆర్ దృష్టి సారించినట్లు సమాచారం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్కు రానుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యారేజ్ పునరుద్ధరణ పనులకు ముందుకు రాకపోవడంతో క్రిమినల్ చర్యలకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు పెట్టేందుకు న్యాయశాఖ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి బాధ్యత ఎల్ఎన్టీదేనని నిర్ధారణకొచ్చింది ప్రభుత్వం. అయితే ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసింది. మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యారేజ్ పునరుద్ధరణ పనులకు ముందుకు రాకపోవడంతో క్రిమినల్ చర్యలకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు పెట్టేందుకు న్యాయశాఖ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి బాధ్యత ఎల్ఎన్టీదేనని నిర్ధారణకొచ్చిన ప్రభుత్వం అయితే ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసింది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెబల్స్ ను ఎందుకు బుజ్జగించలేదో, సొంత బంధువులకు టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నించి పార్టీకి నష్టం చేశారనే అభిప్రాయానికి పీసీసీ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అగ్రనాయకులు ఆయా ఎమ్మెల్యేలకు తీవ్రంగా అక్షింతలు వేశారని తెలుస్తోంది. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. పాలమూరు జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమీక్ష దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు సాగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరంగల్ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలోని ఫిష్ బిల్డింగ్ సమీపంలో 3 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
2026 టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ బ్యాటర్లుగా కొనసాగుతారు. సంజు శాంసన్ కు అవకాశం కల్పించారు. రెండో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చారు. హార్దిక్, దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్లుగా జట్టులో ఉన్నారు. బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా సెలెక్ట్ అయ్యారు. రెండు 2026 టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ బ్యాటర్లుగా కొనసాగుతారు. సంజు శాంసన్ కు అవకాశం కల్పించారు. రెండో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చారు. హార్దిక్, దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్లుగా జట్టులో ఉన్నారు. బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా సెలెక్ట్ అయ్యారు. అమెరికా తమ సైనికులపై జరిగిన దాడికి ప్రతీకారంగా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించింది. 3 అమెరికన్ల మృతికి కారణమైన ఐసిస్ ను పూర్తిగా నిర్మూలించేందుకు ఆపరేషన్ హాకీ స్ట్రైక్ పేరుతో దాడులు చేపట్టినట్లు పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సిగన్ ప్రకటించారు. అమెరికన్లు లక్ష్యంగా చేసుకునే ఏ శక్తినైనా కనికరం లేకుండా ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 13న సిరియాలోని పాల్మైరా నగరంలో అమెరికా దళాలపై ఐసిస్ దాడి చేసింది. ఈ ఘటనలో 2 సైనికులు, 1 సివిలియన్ అనువాదకుడు మరణించగా మరో 3 సైనికులు గాయపడ్డారు. ఈ క్రూర దాడికి ప్రతీకారంగానే తాము ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు హెగ్సిగన్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ లో వెల్లడించారు. మిమ్మల్ని వెంటాడి నిర్దాక్షిణ్యంగా ఖతం చేస్తామని ఆయన ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఐసిస్ బలమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపామని, అమెరికన్లపై దాడి చేసే ఉగ్రవాదులను గతంలో కంటే మరింత తీవ్రంగా ఎదుర్కొంటామని తెలిపారు. సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తమ చర్యలకు పూర్తి మద్దతిస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. అమెరికా అధికారుల ప్రకారం మధ్య సిరియాలోని సుమారు 70 ఐసిస్ స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. వీటిలో కమాండ్ సెంటర్లు, ఆయుధ డిపోలున్నాయి. ఈ ఆపరేషన్ కు F-15, A-10, AH-64 అపాచీ హెలికాప్టర్లు, జోర్డాన్ నుంచి F-16 యుద్ధ విమానాలు, హిమార్స్ రాకెట్ వ్యవస్థలను మోహరించారు. సిరియాలో బషర్ అల్ అసద్ పాలన పతనం అనంతరం అమెరికా సిరియా సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలో ఈ తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019లో ఐసిస్ శక్తి క్షీణించిందని భావించినప్పటికీ సిరియా, ఇరాక్లలో ఇప్పటికే 5,000 నుంచి 7,000 మంది ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ రూపంలో క్రియాశీలంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.